ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే శ్రీవారి ట్రస్ట్ కోటాలో తిరుమల శ్రీవారి యొక్క దర్శన టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ విషయాన్ని తెలుసుకోండి. మనకి రీసెంట్గా ఈ శ్రీవాణి దర్శన టికెట్లో మనకి టీటీ దేవస్థానం వారు అయితే ఒక కొత్త రూల్ అయితే తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ దీనికి సంబంధించిన 2-3 వీడియోలు కూడా నేను అప్లోడ్ చేయడం జరిగింది. కాకపోతే మళ్ళీ ఈ రోజున మరొక అప్డేట్ అయితే టీటీ దేవస్థానం వారు తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా తప్పనిసరిగా ఈ విషయాన్ని తెలుసుకుని మీరు తిరుమల ఈ శ్రీవాణి దర్శన టికెట్ని బుక్ చేసుకుని తిరుమల శ్రీవారి యొక్క సేవలు తరించండి. మనకి శ్రీవాణి ట్రస్ట్ అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ అండి. అంటే టీటీ దేవస్థానం వారు అనేక ప్రదేశాల్లో మనకి టీటీ దేవస్థానం తరపున కొన్ని దేవాలయ నిర్మాణం చేస్తూ ఉంటారు. ఇటువంటి దేవాలయాల నిర్మాణానికి ఎవరైతే డొనేషన్ ఇస్తారో వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో వీళ్ళకి 500 రూపాయలు విఐపి దర్శనం అయితే టీటీ దేవస్థానం వారు కల్పించడం జరుగుతుందండి. అందుకని దీన్ని శ్రీవారి ట్రస్ట్ అని పిలుస్తూ ఉంటారు. అంటే ఈ దర్శన టికెట్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి దర్శనం అన్నది మొదటి గడప దర్శనం ఉంటుంది. అంటే వీళ్ళకి L1 దర్శనం లేదా విఐపి దర్శనం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైతే జీవితంలో ఒక్కసారి అయినా సరే తిరుమల శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవాలనుకుంటున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తిరుమల శ్రీవారి యొక్క సేవలు తరించండి. అదేవిధంగా మరొక విషయం అండి, మనకి రీసెంట్గా వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం మనకి శ్రీవారి ట్రస్ట్ టికెట్ని మీరు 4 రకాలుగా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒకటి 3 నెలలు ముందుగానే టీటీ దేవస్థానం సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ వెబ్సైట్ ద్వారా కానీ ఈ శ్రీవాణి దర్శన టికెట్ని అయితే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా అదే రోజున మనకి అకామిడేషన్ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇది 3 నెలల ముందే మనకి టీటీ దేవస్థానం వారు మనకి ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రతి నెల కూడా ఇంచుమించుగా 23వ తారీఖున ఉదయం 11 గంటలకి మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. మీరు అకామిడేషన్ కూడా సేమ్ అదే టైంలో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 500 టికెట్లు మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి ఒక రోజుకి వచ్చి. ఇది ఒక కోట అయితే. రెండో కోట మనకి ఎవరైతే దేశ విదేశాల నుండి తిరుమల తిరుపతి శ్రీవారి యొక్క దర్శనానికి వస్తున్నారో అది కూడా ఫ్లైట్లో ఎవరైతే వస్తారో వీళ్ళకి తిరుపతి ఎయిర్పోర్ట్లో మీకు ఆ బోర్డింగ్ పాస్ చూపించి మీరు ఈ శ్రీవారిని దర్శన టికెట్ని ఆఫ్లైన్లో తీసుకోవడానికి అంటే కరెంట్ బుకింగ్ ద్వారా ఈ దర్శన టికెట్ని మీరు పొందడానికి అయితే అవకాశం ఉంటుందండి. దీనికోసం ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మీకు ఆ బోర్డింగ్ పాస్ అన్నది ఉండాలి. అది కూడా ఫ్లైట్లోనే రావాలి. మీకు ఉదయం 7 గంటలకైతే మీకు ఒక 200 టికెట్ల వరకు కూడా అంటే 200 టికెట్స్ అయితే మీకు తిరుపతి ఎయిర్పోర్ట్లో ఇవ్వడం జరుగుతుంది. మనకి తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ బట్టి శ్రీవారిని ట్రస్ట్ సంస్థ బట్టి ఒక కౌంటర్ కూడా తిరుపతి ఎయిర్పోర్ట్లో టీటీ దేవస్థానం వారు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అదేవిధంగా మనకి 3వ కేటగిరీ వచ్చి ఏ రోజుకి ఆ రోజు సంబంధించిన టికెట్లు భాగంగా అంటే డైలీ మనకి ఉదయం 9 గంటలకి టికెట్లు అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. మనకి గతంలో అయితే ఉదయం 9 గంటలకి మనకి ఒక రోజుకి 800 టికెట్లు అయితే ఆన్లైన్లో రిలీజ్ చేసేవారు. దీన్ని 2 రకాలుగా డివైడ్ చేయడం జరిగిందండి. ఒకటి 500 టికెట్లు ఒక కోట అయితే 2 300 టికెట్లు ఒక కోట అండి. ఈ 500 టికెట్లు ఎవరికి అనేటువంటి విషయానికి వస్తే మీరు ఏ రోజుకి ఆ రోజు కోటాలో అంటే ప్రతిరోజు కూడా డైలీ ఉదయం 9 గంటలకి మీరు టీటీ దేవస్థానం సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ వెబ్సైట్ ద్వారా కానీ మీకు మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి మీరు ఒకేసారి అంటే ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద 4 వరకు కూడా ఈ శ్రీవాణి దర్శన టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. మీరు అదే టైంలో డొనేషన్ ప్లస్ దర్శన టికెట్ కూడా ఒకేసారి అమౌంట్ అన్నది పే చేసి మీరైతే టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే 10,500 రూపాయలు ఒకేసారి అమౌంట్ అన్నది పే చేసి టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చండి. ఈ టికెట్ మనకి ఇంచుమించుగా ఒక 1 నుండి 2 నిమిషాల లోపే టికెట్లు చాలా ఫాస్ట్గా మనకి బుక్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే మీరు ఏ టికెట్ని బుక్ చేసుకోవాలనుకుంటున్నారో మీరు మాత్రం ఖచ్చితంగా ఒక విషయం తెలుసుకోండి. మీరు తిరుపతిలో కానీ తిరుమల కొండపైన కానీ ఉంటే మాత్రమే ఈ దర్శన టికెట్ని అయితే బుక్ చేసుకోండి. ఉదయం 9 గంటలకి టికెట్లు అయితే మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి. మీకు దర్శనం కూడా అదే రోజున సాయంత్రం 4 గంటలకి ఈ శ్రీవారిని కోట సంతటి దర్శనం కూడా శ్రీవారి భక్తులకి అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీరు ఇన్ టైంలో తిరుపతి కానీ తిరుమల కొండపైన కానీ రీచ్ అవుతే మాత్రమే ఈ టికెట్ ద్వారా తిరుమల శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సెకండ్ కోట అంటే మనకి 300 టికెట్లు ఉన్నాయని చెప్పాను కదండి. ఇది గతంలో ఎవరైతే అంటే మనకి 2025 మనకి మే 1వ తారీఖు నుండి ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా శ్రీవారి ట్రస్ట్ కోటాలో ఎవరైతే డొనేషన్ చేసి 10,000 రూపాయలు స్వామివారిని దర్శించుకోలేదో వీళ్ళు కూడా
ఒక 300 టికెట్లు వీళ్ళకి కేటాయించడం జరిగిందండి. ఈ టికెట్లు కూడా మీకు ఉదయం 8 గంటలకి టీటీ దేవస్థానం వారు ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే 8 గంటల నుండి 1 గంట వరకు కూడా ఈ టికెట్ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. రీసెంట్గా వచ్చినటువంటి అప్డేట్ కూడా అయితేనండి, మనకి లాస్ట్ 2 డేస్ వరకు కూడా ఒకేసారి 800 టికెట్లు టీటీ దేవస్థానం అయితే రిలీజ్ చేయడం జరిగేది. ఇందులో 500 టికెట్లు సెపరేట్గాను, 300 టికెట్లు సెపరేట్గా ఉండేవి. దానివల్ల శ్రీవారి భక్తులకి కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో మనకి 1 గంట ముందుగానే ఎవరైతే గతంలో శ్రీవారిని ట్రస్ట్కి డొనేషన్ చేశారో వీళ్ళు బుక్ చేసుకోవడానికి అయితే టీటీ దేవస్థానం అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే మనకి రీసెంట్గా ఇవాళ నుంచి అయితే మనకి టైం అయితే మార్చడం జరిగిందండి. ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మనకి ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా 300 టికెట్లు మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి. వీళ్ళు గతంలో ఎవరైతే డొనేషన్ చేశారో మీరు ఈ టికెట్ను బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి, ఈ 300 టికెట్లలో కనుక మిగిలిపోతే ఈ టికెట్లు ఏం చేస్తారని అడుగుతున్నారు. ఒకవేళ ఈ 300 టికెట్లో మనకి కేవలం ఒక 100 టికెట్లు మాత్రమే బుక్ అయినాయి అనుకోండి, అంటే గతంలో ఎవరైతే డొనేషన్ చేశారో వాళ్ళు మాత్రమే టికెట్లు బుక్ చేసుకున్నారు, మిగిలినటువంటి 200 టికెట్లు మిగిలిపోయినాయి అనుకోండి, ఈ టికెట్లు మళ్ళీ 1 గంట తర్వాత టీటీ దేవస్థానం వారు సేమ్ అఫీషియల్ వెబ్సైట్లో మనకి శ్రీవారి ట్రస్ట్ పోర్టల్లో మనకి రోజు రిలీజ్ అవుతాయి కదండి ఉదయం 9 గంటలకి, అందులోనే యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఉదయం ట్రై చేసినప్పుడు శ్రీవారికి సంబంధించిన టికెట్లు ఆన్లైన్లో బుక్ కాలేదో మీరు మళ్ళీ 1 గంట తర్వాత ఒకసారి ఆన్లైన్లో చెక్ చేయండి. ఒకవేళ ఆన్లైన్లో మీకు అందుబాటులో ఉంటే మళ్ళీ బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. దీనివల్ల ప్రతి శ్రీవారి భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు 2 రకాలుగా శ్రీవారికి దర్శన టికెట్లని మీరు పొందడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలండి. మనకి ఒకేసారి టికెట్ రిలీజ్ చేస్తే చాలామంది శ్రీవారి భక్తులు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. కాబట్టి మనకి 1 గంట ముందుగానే, అంటే ఉదయం 8 గంటలకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి కాబట్టి వాళ్ళకి సంబంధించిన కోటాలో వాళ్ళు చాలా ఈజీగా బుక్ చేసుకుంటారు. దాని తర్వాత ఉదయం 9 గంటలకి విడుదలవుతున్నటువంటి కోటాలో మీరు టికెట్ బుక్ చేసుకుని తిరుమల శ్రీవారి దర్శనానికి అయితే వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు ఉదయం 9 గంటలకి రిలీజ్ అవుతున్న టికెట్లో కనుక మీకు దొరకకపోతే 1 గంట తర్వాత మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. అందులో మీకు టికెట్లు అందుబాటులో ఉంటే మీరు బుక్ చేసుకుని తిరుమల శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే ఒకే రోజున 2 సార్లు టికెట్లు మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయన్నమాట. ఉదయం 9 గంటలకి, అదేవిధంగా మనకి మధ్యాహ్నం 1 గంటకి. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తిరుమల శ్రీవారికి సేవలు తరించండి. మీకు కూడా 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లల్ని కూడా శ్రీవారి దర్శనానికి మీకు కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుందండి. మీకు సాయంత్రం 4 గంటలకి స్వామివారికి దర్శనం ఉంటుంది. మీరు కులశేఖర పడి అనేటువంటి మండపం దగ్గర నుండి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు శ్రీవారికి మధ్య కేవలం 5 అడుగులు మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది. కాబట్టి మీరు తిరుమల శ్రీవారిని కల్లారా మనస్ఫూర్తిగా స్వామివారికి దివ్యమంగళ రూపాన్ని చూడడానికి, దర్శించడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తిరుమల శ్రీవారికి సేవలు తరించండి. అదేవిధంగా మీకు అకామిడేషన్ కూడా తిరుమల కొండపైన CROP దగ్గర ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుందండి. అక్కడ ₹50 రూము, ₹100 రూము, ₹1000 వరకు కూడా మీకు ఆఫ్లైన్లో అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీకు ఆధార్ కార్డుని చూపించి అకామిడేషన్ అయితే తిరుమల CROP దగ్గర మీరు పొందడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.